నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తెలంగాణలో 100 ఎకరాల భూమిలో మరో అగ్రికల్చర్ కాలేజీ. భరణం పేరిట భర్తను భార్య దోచుకోకూడదు, సుప్రీంకోర్టు వివరణ. ఉత్తరాంధ్రలో వర్షాలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి, సీఎం చంద్రబాబు వెల్లడి. మాదాపూర్లోని బార్ అండ్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం. తెలంగాణలో మరో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట, హుజూర్ నగర్, మఠంపల్లిలో దీనిని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం 100 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు సమాచారం. భూసేకరణ పూర్తి కాగానే ప్రభుత్వం కాలేజీని మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8 వ్యవసాయ కళాశాలలున్నాయి. భరణం అనేది స్త్రీ సంక్షేమాన్ని ఉద్దేశించి ఇప్పించేది మాత్రమే తప్ప తమ మాజీ భర్తను బెదిరించేందుకు దాన్ని భార్యలు ఉపయోగించుకోకూడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. భర్త ఆస్తి, ఆదాయానికి తగిన మనోవర్తి కోరడం సరికాదంతే. భర్తకు 5,000 కోట్ల ఆస్తి ఉందని, అందుకు తగినట్లుగా భరణం ఇప్పించాలని ఓ మహిళ వేసిన పిటిషన్ను సుప్రీం తోసిపుచ్చింది. 1 టైం సెటిల్మెంట్గా 12 కోట్లు భరణం ఇవ్వాలని భర్తను ఆదేశించింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎంఓ అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు సీఎంకు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని, వర్షాల అనంతరం పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరేలా చూడాలని సూచించారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పని చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మాదాపూర్లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాయదుర్గం నాలెడ్జీ సిటీ సత్వ భవనంలో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. సత్వ ఎలిక్వేర్ భవనంలోని 5వ అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సిలిండర్లు పేలడంతో భవనం పాక్షికంగా దెబ్బతింది. ఈ ప్రమాదంతో సమీపంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీల ఉద్యోగులను అధికారులు అక్కడి నుంచి పంపించి వేశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.